విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు దోహదపడతాయని సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక జేఎంజే కళాశాలలో సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జేఎంజే కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు నిలిచినటువంటి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ డాక్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రోజీ, సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి బి సుధాకర్, సభ్యులు బొమ్ము రామకృష్ణారెడ్డి, ఎం పూర్ణ, కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ దాసరి విజయలక్ష్మి, హైకోర్టు న్యాయవాది వింజమూరి ప్రసాద్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఓతుకోలు మార్కండేయులు, కాకుమాను వనజ విద్యార్థులు పాల్గొన్నారు. అంటే సొసైటీలో అందరూ ఒకటే అనేటటువంటి ఒక దృక్పథంతో వీళ్ళందరూ పనిచేస్తారు. నేను తర్వాత అడుగుతాను ఏమేంటియో. సో ఫస్ట్ వన్ ఏంటి? సోషల్ ఈక్విటీ, అంటే సొసైటీలో అందరూ ఒకటే అన్న దృక్పథంతో. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హ్యూమన్ డిగ్నిటీ. ఇప్పుడు మనందరం డిగ్నిఫైడ్గా ఉండాలి అనుకుంటాం, అవునా కాదా? సో ఇప్పుడు మనం బట్టలు వేసుకోగానే లేకపోతే మంచి చదువుకోగానే మనకు ఒక డిగ్నిటీ అనేది రాదు, అర్థమవుతుందా? సో మనం ప్రవర్తించే విధానం, మనం మాట్లాడే తీరు, అది ప్లస్ మనం ఎలా వేరే వాళ్ళని ఒక హ్యూమన్గా ట్రీట్ చేస్తాము. మనం ఇప్పుడు సొసైటీలో చాలా ప్లేసుల్లో చూస్తున్నాం మనం, అంటే లైక్ డిస్రెస్పెక్ట్గా మాట్లాడటం, డిస్రెస్పెక్ట్గా ఉండటం, అది కాస్ట్ కానీ లేకపోతే రిలీజియన్ కానీ అట్లాంటివి చాలా జరుగుతున్నాయి మన ప్రపంచంలో. మా కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, దాసరి విజయలక్ష్మి మేడంకి ముందుగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఈ కాలేజీకి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మేడం గారిని కలిసినప్పుడు, మేడం గారు ఇలా మీ కాలేజీలో మేము వ్యాసరచన పోటీలు నిర్వహించాలనుకున్నప్పుడు మేడం గారు గో అహెడ్ అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. అలాగే డాక్టర్ విజయలక్ష్మి మేడం గారితో విద్యార్థులు వ్యాసరచన పోటీలు నిర్వహించిన సందర్భంలో విద్యార్థులందరూ ఎంతో క్రమశిక్షణతో చక్కగా వచ్చి సమయపాలన పాటించి మా వ్యాసరచన పోటీలను చక్కగా చేయడం జరిగింది. మేడం గారికి మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే మేడం గారు చెప్పారు, ఇద్దరు మేడమ్స్ చెప్పారు మనకి ఏంటి సొసైటీ అంటే ఏంటి, సొసైటీ ట్రస్ట్ అంటే ఆ ట్రస్ట్ పెట్టడం వీళ్ళకి ఏంటి లాభం, వీళ్ళకి ఏంటి నష్టం అన్నట్టుగా రెండు ముఖ్యమైన మాటలు చెప్పారు. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో బాగా విద్యను అభ్యసించి మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళి మంచి మంచి చదువులు చదువుకొని గొప్ప స్థానానికి వెళ్ళిన తర్వాత మా సొసైటీ ఇలా పలానా రోజు వ్యాసరచన పోటీ నిర్వహించారు, దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, దాంట్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, దాంట్లో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది, అక్కడితో ఆగిపోకుండా రాబోయే రోజులు మీరు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేసి మీరు చదువుకున్న కాలేజీకి, మీ వ్యక్తిత్వానికి, మీ పేరెంట్స్కి